స్పందిస్తారండి 2024లో వైఎస్ఆర్సీపీ భవితవ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యం ఏ రకంగా ఉండబోతుంది? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో 2024 ఈ కొత్త సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం మళ్ళీ చేసి ఈ రాష్ట్రం సుభిక్షంగా నడిపిస్తున్నాడు కాబట్టి మరీ 5 సంవత్సరాలు సుభిక్షంగా నడిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరు ఎన్ని కుయుక్తులు పడినా, ఎవరు ఎన్ని కుట్రలు పడినా, వీళ్ళందరూ మొత్తం అన్ని పార్టీలు కలిసి ఏకమే వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి తీర్తాడన్న విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది, పదే చెప్తున్నారు, ఏకం చేస్తున్నారు, సింగల్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సింగల్ కాడ పెట్టండి. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు వచ్చేటప్పుడే సింగల్ వచ్చాడు. ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత సింగల్ పార్టీతోనే గెలిచినాడు. సింగల్ పార్టీతోనే మేము అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని చెప్పినాడు. పొత్తు పెట్టుకోకుండా ఆ పార్టీలు ఏ పార్టీని దగ్గరికి మేము వచ్చి పిలుచుకొని మాకు పొత్తు పెట్టండి, మా పార్టీని చీలకుండా, ఓట్లు చీలకుండా మాకు సపోర్ట్ చేయండి అని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుక్కోలే, అధికార పక్షంలో ఉన్నప్పుడు అడుక్కోలే. మేమేంది భయపడుతున్నాం? మేమేంటికి ఓటర్ అయిపోతాం? మేము ఎప్పుడు సింగల్ గానే మేము పోటీ చేస్తామని ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తున్నాం, రేపు చెప్తాం. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని కుయుక్తులు పడినా, ఎవరు ఎన్ని పార్టీలు కలిసినా ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని ప్రజలు చెప్తున్నారు, మేము చెప్పడం లేదు. అదే విధంగా రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సరాసరిగా ప్రజలతో మమేకమై పనిచేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంటే, గతంలో ఉన్నటువంటి పరిపాలకులు, గతంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి కులాలకు, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలకు, వాళ్ళ జెండా మోసిన వాళ్ళకు, వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకు, వాళ్ళు ఎంటేసుకొని తిరిగిన వాళ్ళకు, వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భమే కాకుండా జన్మభూమి కమిటీలో ఒకటి పెట్టి, ఆ జన్మభూమి కమిటీలో ఒక్కొక్కరి దగ్గర 10 నుండి 100 వరకు పెన్షన్లు దాచిపెట్టుకొని వాళ్ళు ప్రజలు నోరు కొట్టి ప్రజలకు ఇబ్బందులు పెట్టి, అది ఇచ్చింది కూడా 33 లక్షలు ఇచ్చే, ఈ రోజు 69 లక్షలు 1వ తేదీ ఇంటికాడికి పోయి జీతం ఇచ్చినట్టు ఇచ్చే కార్యక్రమం చేపట్టడమే కాకుండా ఈ రోజు నుండి మళ్ళీ 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి కావాలని ఎవరైనా కోరుకుంటారు కానీ, పాలిచ్చే గేదె కావాలనుకుంటారు కానీ తన్నే దున్నపోతు కావాలని ఎవరు అనుకోరన్న విషయాన్ని గుర్తించుకోవాలి. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాలు సమన్వయపరుచుకొని ముందుకెళ్తున్నారంటున్నారు. ఎక్కడండి ఈ రోజుకు పవన్ కళ్యాణ్ గారు ఏ ఊర్లో పోటీ చేస్తారో ఆయనకే తెలియదు. ఈ రోజు ఏ నియోజకవర్గాన్ని సమన్వయపరుస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఈ రోజుకు వాళ్ళు ఏ పార్టీతో కలిసిపోతారో ముందుకు వాళ్ళకే తెలియదు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, జనసేన పార్టీ 2 అలయన్స్ పెట్టుకుంటామని జైల్లోకి పోయి అమాస రోజు పోయి ఆడపోయి అలయన్స్ పెట్టుకుంటామని చెప్పి ప్రకటన చేస్తున్నారు. ఆ ప్రకటన చేసినప్పటి నుండి ఏదో ఒక విధమైనటువంటి ఇబ్బందులు మళ్ళీ గురిపోతున్నారు. అదే విధంగా తెలంగాణకు వచ్చినప్పుడు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు పోతే అక్కడ డిపాజిట్ రాకుండా పోయినాయి. అదే విధంగా తెలుగుదేశం పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఇండైరెక్ట్ గా వాళ్ళు అక్కడ పనిచేసినారు. ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మోహన్ రెడ్డి గారు సెకండ్ రౌండ్ లో వస్తానండి మీ దగ్గరికి. ప్లీజ్ కొద్దిసేపు ప్లీజ్ మళ్ళీ వస్తానండి. అంటే జస్ట్ ఇంట్రో అయిపోయిందండి. చందు శ్రీనివాస్ గారు, తిరుగుబాట్లు, అసమ్మతులు అధికార పార్టీ సతమతమవుతుంది. వాటి నుండి ఓవర్కమ్ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు రచించిన స్ట్రాటజీ అంటూ లేదు. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఏమన్నా కంట్రోల్ అంటే డ్యామేజ్ కంట్రోల్ మెకానిజం ఏమైనా పనిచేసి కొద్ది వరకైనా కానీ అంటే ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఆ ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడని మనం అంత తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని అంచనా వేసడానికి వెళ్ళి, అంటే ప్యాలెస్కి మాత్రం బీటలు బారినాయి డెఫినెట్గా. అంటే ఇప్పుడు సార్ వైసీపీ ప్రతినిధిగా సార్ చెప్పినట్టు, రెడ్డి గారు చెప్పినట్టుగా కులాలు, మతాలు అతీతంగా పరిపాలించారని చెప్పి అన్నప్పుడు మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నో డౌట్ సింగిల్గానే వస్తుందని చెప్పి అన్నారు. ఎక్కడ ఏ స్థానాల్లో పవన్ కళ్యాణ్ చేస్తాడో కూడా తెలియదు అంటున్నారు. సరే, ఆయన ఎక్కడ చేయడు, ఎక్కడ గెలవలా, మరి ఆయనతోనే ముఖ్యమంత్రి గారు ఎందుకు ఏకవచనాలతో వ్యక్తిగత హననం చేస్తున్నారు? ఒకటి. అంటే గత డిసెంబర్ నుండి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 16 సమావేశాలు ప్రసంగించారు. 16 సమావేశాలలో 45% అబో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించే ప్రస్తావన. అంటే భయం పవన్ కళ్యాణ్ పట్ల అనేది స్పష్టమవుతుంది. ఒకటి. సరే, వాళ్ళు లేదనుకున్నా కానీ, ఎందుకంటే ఆయన ఎందుకు ఎప్పుడైతే టీడీపీతో కలిశాడో, ఎప్పుడైతే జైలుకి వెళ్ళి పలకరించాడో అప్పటి నుంచి కూడా, ఎందుకంటే 2014 ఇదే రిపీట్ అయింది. ఆ రోజు ఎన్డీఏ కూటమిలో ఈ అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని చెప్పి అన్కండిషనల్ సపోర్ట్ చేయబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాల. ఆ రోజు చంద్రబాబు నాయుడు కావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ 2019 విడిగా పోటీ చేశారు కాబట్టి బెనిఫిట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. 2024 మళ్ళీ కలిసి వస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆ ఓటు బ్యాంకు 40%, 22, 62 అయితే అక్కడ 38% పడిపోయేది కాబట్టి అధికారం కోల్పోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఆయనకంతా అదే అభద్రత. ఒకవైపు సొంత పార్టీలో అలజడి,
అభ్యర్థుల మార్పు, మంత్రులు కూడా గెలవలేని పరిస్థితిలో ఇవన్నీ పక్కన పెడితే రెడ్డి గారికి ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ నేను అడిగేది ఏంటంటే యాజ్ ఎ అనలిస్ట్గా, యాజ్ ఎ లామెన్గా, ఎస్ 22 మంది ఎంపీలని 20 మంది పైన ఎంపీలని ఇవ్వండి, సెంట్రల్లో ఏ ప్రధానమంత్రి అయినా మెడలో వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నాడు కదా. గతంలో ప్యాకేజీ ఒప్పుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రజలు పంపించేశారు. మరి మీరు స్పెషల్ స్టేటస్ నేను తీసుకొస్తాను, ఎంపీలు గెలిపించమన్నారు శ్రీశైలం గారు. 22 మంది ఎంపీలని ఇచ్చారు. రాజ్యసభలో కలిపి 30 మంది ఉన్నారు. 4 సంవత్సరాల 7 నెలలు అయిపోయింది. ఇంకో 3 నెలలు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చేస్తుంది, ఇక జనవరి ఇంకా లేదు. ఈ టైంలో ఇంతవరకు స్పెషల్ స్టేటస్ మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు? 2022లోనే పూర్తి చేస్తామని చెప్పే ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు? గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఉన్న ఎందుకు ఇండస్ట్రీస్ తీసుకురాలేకపోయారు? బెంగళూరులో 3000 ఇండస్ట్రీస్ ఐటీ కంపెనీలు ఉన్నాయి, హైదరాబాద్లో 2500 ఐటీ కంపెనీలు ఉన్నాయి, పట్టుపని 10 కూడా ఐటీ కంపెనీలు ఎందుకు లేకుండా? మద్యం ఎందుకు ఏర్లైపోతుంది? రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరిపోయి 15,000 మంది చనిపోతారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు చెప్పారు, దానికి సమాధానం చెప్పరు. సరే, వ్యక్తిగతం కోసం ప్రతి వాలంటీర్ ఒక 50 మంది సమాచారం, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా సమాచారం సేకరిస్తారు, తప్పు అని చెప్పి హైకోర్టు ఇచ్చినా కానీ మీరు చెప్పరు. ఇప్పుడు ఈ సత్యలత గురించి చెప్పినప్పుడు, ఎదుటి వాళ్ళు విమర్శించేటప్పుడు మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇవన్నీ కూడా తీసుకురాకుండా మరలా ఎట్లా మిమ్మల్ని సీఎం చేస్తారు? ఇవన్నీ పథకాలు కదా సార్. రాజధానిలో రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది. మీకు కోడికత్తి కేసు ఆరోపణలు ఎదుర్కొనే 10 సంవత్సరాల నుంచి ఆ కేసులో ఆ బెయిల్ రాకుండా ఉంది. అదొకటి అయితే అనేక రకాల కేసులు, ఒకటి కాదు 38 కేసులు ఇప్పుడు గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే 47,000 కోట్లు ఈడీ అటాచ్ చేసేసి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న ఈయన ఒక్కసారి సీఎం చూస్తుంటే చేశారు కదా సార్ శ్రీశైలం గారు. మరి ఏ ఆరోపణ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద మీరు వ్యక్తిగత హిందూ ధర్మాన్ని కాపాడలేదు, నెక్స్ట్ జనరేషన్కి మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకోమంటారా, 3-4 సంవత్సరాల భార్యను మారుస్తున్నారంటే ఎవరైనా ఏ భార్యను వచ్చి ఈయన కంప్లైంట్ ఇచ్చారా? ఇది సమస్య ప్రజలకి సమస్య ఏంటి? ఆంధ్రులకు కావాల్సిందేంటి? రాజధాని కావాలి. ఆంధ్రులకు కావాల్సిందేంటి? స్పెషల్ స్టేటస్ కావాలి. విశాఖ స్టీల్ కావాలి ప్రైవేట్ పరం కాకుండా ఉండటానికి. తర్వాత తీర ప్రాంతంలో ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు కావాలి. ఇవన్నీ వదిలేసేసి బటన్ నొక్కితే పథకాలు ఇచ్చారంటే ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చారు సార్? ట్యాక్సులు, ప్రజల డబ్బుతో ట్యాక్సులు కడుతున్నారు. ఆ ట్యాక్సులు వాళ్ళకి ఇస్తున్నారు తప్పితే సొంత డబ్బులు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వట్లేదు కదా. ఇన్ని చేయలేనప్పుడు ఏ విధంగా మళ్ళా ఆయన అధికారంలోకి వస్తారు? ఏ విధంగా ప్రజలు ఓట్లేస్తారు? ఇప్పుడు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మీరు ఆడుకుంటున్నారు కదా. దత్తపుత్రుడు అంటున్నారు, ప్యాకేజ్ స్టార్ అంటున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఆయన అసలు పోటీ కాదు సార్. మీరు అన్నట్టు 45% అసలు 50% ప్రతి మీటింగ్లో ఆయన తల ఉందే, ఆ రోజు మీటింగ్ పూర్తి కాదు. ఎందుకంత అభద్రతా భావం ఎందుకని చెప్పి వారాహి 1, 2, 3 ధర ఉభయ గోదావరి జిల్లాలో కంప్లీట్గా చేంజ్ చేశాడు. ఒక్క సీటు కూడా గెలవనీయకుండా చేయగలనని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన అడిగిన ప్రశ్నలకి ఎక్కడ సమాధానం లేదు. విశాఖపట్నంలో దాదాపుగా 25,000 కోట్లు విలువ చేసి 175 ఎకరాలని సర్క్యూట్ హౌస్తో సహా తనఖా పెడితే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టడానికి ప్రభుత్వానికి ఎలా కొట్టది? ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి? ఏది వాలంటీర్ వ్యవస్థను మీ చాటుగా పనిచేసే వాళ్ళ వాలంటీర్ వ్యవస్థకే మీరు ఇచ్చేస్తే, సాక్షాత్తు జస్టిస్ దేవానంద్ గారు చెప్పారు, హైకోర్టు జడ్జి గారు, అసలు వాలంటీర్ వ్యవస్థ చట్టబద్ధత లేదు, ఏ విధంగా మీరు చేస్తారన్నారు. మొన్నటిదాకా టీచర్లకే ఈ యొక్క ఎలక్షన్ హియరింగ్ లేదన్నారు. ఆల్రెడీ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తే మళ్ళీ టీచర్లకి ఆ హక్కు కల్పించారు. టీచర్లు సాటిస్ఫాక్షన్ లేదు, ఉద్యోగులు సాటిస్ఫాక్షన్ లేదు, సకాలంలో జీతాలు లేవు. ఆంధ్రులు ఇప్పుడు కొత్త నూతన ప్రభుత్వంలోని మార్పు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు, ఇన్ని వ్యతిరేకతలు ఉన్నప్పుడు విజయవాడ కేంద్రంగా ధర్నాలని దద్దరిల్లుతున్నాయి. సుమారు ఒక 8 ధర్నాలు, అంటే మొన్న ఒక్కటే రోజు 8 ధర్నాలు వివిధ వర్గాల వారు చేపట్టడం జరిగింది. ఇక్కడొక్కడే సార్ 2.5 లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగింది. ఇప్పుడు అడిషనల్గా పురంధేశ్వరి గారు చెప్పినట్టు సెంట్రల్ నివేదికల ప్రకారం 8 లక్షల కోట్ల అప్పు, అంటే 10.5 లక్షల కోట్ల అప్పుని పోయిన సంవత్సరం ఉంది, కొత్త సంవత్సరం కానుక ఇచ్చారు. 10.5 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉన్నది. ఇంత కాగు నివేదికలు 1,00,000 కోట్లు మిగతా పథకాలకి డైవర్ట్ అవుతున్నాయి అంటున్నారు. అమ్మఒడి అంటున్నారు, జగనన్న రక్షణ, జగనన్న నువ్వే మాకు దిక్కు,